ప్రపంచమంతా కష్టాలతోనూ బాధలతోనూ నిండి ఉంది. కొందరు బాధలతో మూలుగుతూ ఉంటారు. కొందరు తమ ఆప్తుల మరణానికి శోకముతో విలపిస్తూ ఉంటారు. ఇతరులు పేదరికంతోనూ అనారోగ్యంతోనూ కష్టాలతోనూ కలవరపడుతూ ఉంటారు. అదృష్టం వరించిన వారు కొద్దిమంది మాత్రమే ఉన్నా వారికి కూడా తమవైన కష్టాలు బాధలు ఉన్నాయి. పేదవాడు తను ధనవంతుడు కాలేదే అని బాధపడతాడు. ధనవంతుడు తానింకా శ్రీమంతుడిని కాలేదే అని, ఒక శ్రీమంతుడు తానింకా అందరికంటే గొప్ప శ్రీమంతుని అవ్వలేదే అని బాధపడుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే దీనికి అంతే లేదు. ఇది ప్రకృతి సహజం. పుట్టిన ప్రతి వ్యక్తి క్షోభకు అలజడులకు లోనై ఉంటాడు. దానికి కారణం అతడు పుట్టిన మరుక్షణం నుండే పరస్పర విరుద్ధమైనవి ప్రత్యక్షమవుతాయి. వాటికి అతిగా అంటిపెట్టుకున్న వ్యక్తి ఆ బంధాలలో గట్టిగా చిక్కుకునిపోవడం కనిపిస్తుంది. వాటి నుండి బయటికి వచ్చివెయ్యమని అతడిని పిలిచినా తానే ఆ చెట్టును అంటిపెట్టుకుని వేలాడుతున్నప్పటికీ తనను ఆ చెట్టే వదలటం లేదని ఏడుస్తాడు. మనుష్యులు అస్తవ్యస్తంగా ఉన్న తమ జీవితాన్ని చూస్తూ కూడా అస్థిరమైన దిండునే ఆధారం చేసుకుని పడుకుంటారు. అదే నాకు చాలా వింతైన విషయం. దిండు అంటే ఆధారం, భగవంతుని యొక్క ఆధారం, లేదా తనదంతా వదులుకొని దైవం మీద ఆధారపడటం అని అర్థం. సామాన్య గృహస్థ జీవితంలో ఇది సాధ్యమైతే అది అన్నిటికంటే అత్యంత విలువైనది కాదా? తన ప్రాపంచిక బాధ్యతలను నిర్వహిస్తూనే ఎల్లప్పుడూ దైవ చింతనలో నిమగ్నమై ఉండటం ఎలాగా? చిత్తశుద్ధితో శ్రద్ధగా చేస్తే ఇది సులభ సాధ్యమవుతుంది. కాలక్రమేణా అతనిలో దివ్యజ్ఞానం మేల్కొంటుంది. అతడు తన జీవితంలోని అన్ని కార్యక్రమాలను దాని సహాయంతో నిర్వర్తించుకోగలుగుతాడు. ఒక పక్క తన గృహస్థ ధర్మాలు నిర్వర్తిస్తూనే సత్వప్రాప్తిని పొందటానికి శ్రమించే వ్యక్తి ఏ విధంగానూ నష్టపోతాడని నేను అనుకోను. అంతేగాక తన రెండు రెక్కలను చాచి తన శాశ్వత జన్మభూమి వైపు ఎగురుతూ వెడతాడు.